ఫిబ్రవరి 10, 11, 12, 13, 14 తేదీల్లో వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె నీతో ఒక రహస్యం చెబుతుంది. ఆమెను అస్సలు అశ్రద్ధ చేయకండి. అసలు ఫిబ్రవరి 10 నుంచి 14 తేదీ మధ్యలో వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె మీతో ఏ రహస్యం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు నేను చెప్పబోయే విషయం వృశ్చిక రాశి వారి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసేసే విషయం అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 10, 11, 12, 13, 14 ఈ 5 రోజుల్లోనూ వృశ్చిక రాశి వారికి సాధారణమైన రోజులు కావు అనే చెప్పుకోవాలి. మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ అనుకోకుండా వచ్చి నిలబడుతుంది. ఆమె మీతో ఒక భయంకరమైన రహస్యం చెప్పాలని చూస్తుంది. కానీ ఆమె మాటలను మీరు నమ్మకండి. ఆమెపై అస్సలు శ్రద్ధ పెట్టకండి. ఎందుకు అంటే ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే మీ జీవితంలో జరగబోయే నష్టాలను మీరు ఆపలేరు అనే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరు మిత్రులారా? ఆమె ఎవరో సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఆమె మీ గత జీవితానికి సంబంధించిన వ్యక్తి, లేదా మీ కుటుంబ రహస్యాలు తెలిసిన వ్యక్తి, లేదా మీ చాలా కాలంగా కన్నువేసి ఉన్న వ్యక్తి కావచ్చు. ఆమె పేరు తెలిసిన వారు షాక్ అవుతారు, తెలియని వారు భయపడతారు. ముఖ్యంగా గమనించండి, ఆమె బయటకు చాలా అమాయకంగా కనిపిస్తుంది, కానీ లోపల మొత్తం భయంకరమైన ఉద్దేశం అయితే దాగి ఉంది అనే చెప్పుకోవాలి. ఆమె ఎందుకు వస్తుంది? ఆమె రావడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, మీ ఇంటిలోనే జరుగుతున్న విషయాలపై అయితే కన్ను. మీ ఇంటిలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారు అన్నీ ఆమెకు తెలుసు. రెండవ కారణం, మీరు తీసుకునే నిర్ణయాలను మార్చడానికి. మీరు త్వరలో తీసుకోబోయే ఒక కీలకమైన నిర్ణయాన్ని తప్పుడు దోవ పట్టించడానికి అయితే ఆమె ప్రయత్నిస్తుంది అనే చెప్పుకోవాలి. మూడవ కారణం, మీ కుటుంబంలో చిక్కులు తేవడానికి. అత్త కోడలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, మీ బంధువుల మధ్య చిచ్చు పెట్టడమే ఆమె లక్ష్యం అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె చెప్పబోయే రహస్యం ఏమిటి? ఆమె ఎలా చెబుతుంది, నీ గురించి నాకు అన్నీ తెలుసు, నీ ఇంటిలో ఒకరు నాకు ద్రోహం చేశారు, నీకు తెలియని విషయం ఒకటి ఉంది, ఇక్కడే ప్రమాదం అయితే మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె చెప్పే మాటల్లో కొంత నిజం ఉంటుంది, కానీ ఎక్కువ భాగం విషం కలిపిన నిజం అనే చెప్పుకోవాలి. ఆమె మాటలు నమ్మితే మీ మనస్సులో అనుమానం, మీ ఇంటిలో కలహాలు, మీ జీవితంలో అశాంతి అయితే వస్తాయనే చెప్పుకోవాలి. అసలు ఆమె మాటలు ఎందుకు వినకూడదు? మిత్రులారా, వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితి చాలా సున్నితంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. చిన్న మాటలు పెద్ద గొడవలుగా అయితే మారతాయి. చిన్న అనుమానాలు పెద్ద విభేదాలుగా అయితే మారతాయి. చిన్న తప్పులు జీవితాన్నే నాశనం చేసేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆమె మాటలు వింటే మీరు మీ వాళ్ళపై అనుమానం పెంచుకుంటారు. మీ శత్రువులకి అది లాభం జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు చేయవలసిన జాగ్రత్తలు అయితే ఈ 5 రోజుల్లోనూ తప్పకుండా పాటించండి. ఎవరి మాటలనైనా వెంటనే నమ్మకండి. ఇంటి విషయాలను బయటకు చెప్పకండి. తెలియని స్త్రీతో ఎక్కువగా మాట్లాడకండి. రాత్రి వేళల్లో నిర్ణయాలు తీసుకోకండి. కోపంతో మాటలు అనకండి. ముఖ్యంగా ఆమె వచ్చిన శాంతిగా ఉండండి, వినండి, కానీ నమ్మకండి. ఆ తర్వాత జరిగే మార్పులు. ఈ పరీక్షను మీరు జయిస్తే ఆర్థికంగా ఊహించని లాభాలు, కుటుంబంలో మరలా ఐక్యత, శత్రువులు బలం తగ్గుతుంది, మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కానీ ఆమె మాటలు నమ్మితే సంబంధాలు చెడిపోతాయి, మానసిక ఒత్తిడి, అనవసరమైన సమస్యలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 10 నుంచి 14 మధ్యలో ఎందుకు ఇదే జరగబోతుంది? మిత్రులారా, ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం అయితే కాదు. ఈ విషయంలో అయితే అత్యంత జాగ్రత్తగా అయితే వినండి. ఈ 5 రోజుల్లోనూ చంద్రుడు, రాహు, శని వక్ర దృష్టితో అయితే చూస్తున్నాడనే చెప్పాలి. అందుకనే పాత కర్మలు, పాత మనుష్యులు, పాత రహస్యాలు అన్నీ ఒక్కసారిగా అయితే బయటకు వస్తాయనే చెప్పాలి. ముఖ్యంగా మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి లేదా మర్చిపోయిన సంబంధం ఈ రూపంలో అయితే తిరిగి రావచ్చు. ఆ స్త్రీ లక్షణాలు, గుర్తుపెట్టుకోవాల్సిన సూచనలు. ఆమె మీరు ఇలా
గుర్తించవచ్చు. అయితే మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం చాలా మృదువుగా అయితే ఉంటుంది. మీ పేరు చాలాసార్లు పలుకుతుంది. నీ మంచికే చెబుతున్నాను అని పదే పదే అంటుంది. నీ కుటుంబం సభ్యుల పేర్లు తెలిసినట్లుగా అయితే మాట్లాడుతుంది. చివరికి మిమ్మల్ని ఒంటరిగా మాట్లాడమంటుంది. ఇక్కడే పెద్ద ప్రమాదం అయితే మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఒంటరిగా మాట్లాడితే ఆమె మాటలు మీ మనస్సులో అయితే విషాన్ని నింపుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మాటలు విన్న తర్వాత మీకు వచ్చే లక్షణాలు, ఆమె వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలా అనిపిస్తే అదే నాశనం అవ్వడానికి హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరి మీదైనా అనుమానాలు, రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవటం, ఒకే మాట మనస్సులో తిరగటం, కోపం ఎక్కువ కావటం, ఇంట్లో వాళ్ళ మాటలను పట్టించుకోకపోవటం, ఇవన్నీ ఆమె మాటల ప్రభావం అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి రక్షణ మంత్రం ఈ 5 రోజుల్లోనూ తప్పకుండా చేయండి. ఉదయం లేచి ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించండి. ఇంటి ముందు సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఎవరికైనా కోపంగా అనిపిస్తే మౌనంగా ఉండండి. అదే పెద్ద రక్ష అని కూడా అయితే చెప్పుకోవచ్చు. ఇది నమ్మకం కాదు, ఇది ఆచరణ అని కూడా చెప్పాలి. ఆమె నిజంగా ఏం కావాల్సుకొని వచ్చింది అంటే మిత్రులారా, ఆమెకు మీతో సంబంధం కాదు, మీ స్థానం కావాలి, మీ శాంతి కావాలి, మీ ఇంటిలో చిక్కులు కావాలి. ఆమెకు కావాల్సింది మీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట. ఆ ఒక్క మాట మీ ఇంటిలో పెద్ద సమస్యకు అయితే కారణం అవుతుందనే చెప్పుకోవచ్చు. అందుకనే చెబుతున్నాను, ఆమెను అవమానించకండి, ఆమెతో వాదించకండి, ఆమె మాటలను హృదయంలో పెట్టుకోకండి. ఫిబ్రవరి 14 తర్వాత ఏమవుతుంది? ఈ పరీక్ష ముగిసిన తర్వాత మీ జీవితంలో నెమ్మదిగా మార్పు అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. అయితే మీరు ఊహించని స్థాయికి వస్తారు. ఒక శుభవార్త వినిపిస్తుంది. మీ శత్రువు మౌనంగా వెనక్కి తగ్గుతాడనే చెప్పుకోవచ్చు. కానీ ఈ 5 రోజుల్లోనూ మీరు ఎలా ప్రవర్తిస్తారో దానిపైనే మీ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఎందుకు ఇంటి ముందుకే నిలబడుతుంది? మిత్రులారా, ఇది చాలా కీలకమైన పాయింట్ అనే చెప్పుకోవాలి. ఆమె ఫోన్ చేయదు, లోపలికి రాదు, రోడ్డుపైనే మాట్లాడుతుంది, ఇంటి ముందే నిలబడుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇంటి ముందే అనేది శక్తి ప్రవేశన స్థలం, అలాగే కుటుంబ కర్మ పనిచేసే స్థలం, మంచికైనా చెడుకైనా ద్వారం. అందుకనే ఆమె అక్కడే నిలబడి మీ మనస్సును అయితే కుదిపేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ స్త్రీతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ జీవితంలో జరిగే ప్రతి మార్పులోనూ మీకు శుభంగా అయితే మారుతాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది? ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా మార్చేయబోతుంది? అసలు ఆమె మీతో ఏ రహస్యం చెప్పబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.